గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసి కీలక అనుమతి ఇచ్చిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిత్యనాథ్ దాస్ ఏపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు అనుమతులు వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోతోందా అని విమర్శించారు. అయితే హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. మరి అసలు ఈ లెటర్ రాలేదా, మీరు పని చేస్తున్నారా నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది. మేము పోలవరం బంకచెర్ల కానీ ఇప్పుడు దాన్ని పోలవరం నల్లమల్ల సాగర్ అన్నా కానీ దాన్ని మేము అనుమతి ఇవ్వలేదు. అసలు అంటే ప్రాజెక్ట్ కాదు, ఇప్పటివరకు డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుకు కూడా అనుమతి ఇవ్వలేదు అని స్పష్టంగా తెలియజేసినారు. కేసీఆర్ గారేమో గోదావరిలో పోరాటం చేసి ఇవాళ 940 టీఎంసీలకు అనుమతులు సాధించినాం. మేము కృష్ణాలో సెక్షన్ 3 మీద పోరాడి సుప్రీంకోర్టుకు పోయి సెక్షన్ 3ని సాధించి నీళ్ళ వాటా సాధించడానికి మార్గం మేము సాధించినాం. నువ్వేమో మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేయడానికి మార్గం చూపిస్తా ఉన్నావు. ఈ 5 ఏళ్లలో ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టులో నీటి వాటాల కేటాయింపులో కానీ ప్రాజెక్ట్స్లు పూర్తి చేయడంలో కానీ చరిత్ర సృష్టించబోతున్నాము. మీరు 10 ఏళ్ళు చేసిన దానికంటే మేము 5 ఏళ్ళు ఎక్కువ చేస్తాము. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులకు సూత్రధారి ఆదిత్యనాథ్ దాస్. ఆ ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు నాయుడు గారు సూచిస్తే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు సూచిస్తే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో ఆయనను కమిటీ చైర్మన్గా పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవరో అధికారి మరి ఇక్కడ ఇరిగేషన్ కార్యదర్శిగా పనిచేసిండు, ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఆయనకి సమర్థత ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. తెలంగాణ నీటి వాటాలు కాపాడడం మా బాధ్యత, మీరు అధికారుల పేరు తీసుకోకండి. 5 నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు జలద్రోహి కాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమద్రోహివి, ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం. రాష్ట్రం సాధించిన వాళ్ళం, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం. మీ హయాంలో ఎంత ప్రాజెక్టులు పూర్తి చేసినండి మీరు? అసలు మీరు కట్టిన కాళేశ్వరం గోదావరి మీద కూలిపోయింది. మరి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు సమ్మక్క సారక్కకి ఎందుకు క్లియరెన్స్ తీసుకురాలే? మీరు మేము వచ్చినాక సీతారాం సాగర్ తీసుకొచ్చినాము. సీతమ్మ సాగర్ బ్యారేజ్కి మీరు సుప్రీంకోర్టులో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్కి కోసం ఇట్ ఈస్ నౌ వర్క్ ఈజ్ స్టాప్డ్. దెన్ ఇచ్చంపల్లి ఎందుకు ఆగింది? తుమ్మిడేట్ ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం బనకచెర్ల అయినా పోలవరం నల్లమల్ల సాగర్ అయినా ఒకటే, గవే నీళ్లు, గదే సోర్సు, పోలవరంకి వెళ్ళి తీసుకుపోతారు. ఇక్కడ ఏమైంది? నీటి లభ్యత ఉన్నది, నీళ్లు తీసుకుపోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చేసింది. అసలు ఎంత ఘోరము! ఏం చేస్తున్నారు? మీరు నిద్రపోతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి పొద్దుగాలేస్తే మమ్మల్ని తిట్టుడేనా? అసలు మేము ఇనిషియేట్ చేసినాం ఈ పోలవరం బంకచెర్ల కానీ ఇప్పుడు రీనేమ్ అయిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కానీ. ది అబ్జెక్షన్స్ టు అస్ హ్యావ్ బీన్ ఇనిషియేటెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. మహారాష్ట్ర గవర్నమెంటు, కర్ణాటక గవర్నమెంట్ కూడా అబ్జెక్ట్ చేయడంలో మా పాత్ర ఉందో మాకు తెలుసు. అది మేము బయట చెప్పని అవసరం లేదు.